తాను ఎవరి బాణాన్ని కాదని తెలంగాణ ప్రజల బాణాన్ని అని తెలిపారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కార్యకర్తలు అభిమానంతో తనను సీఎం అంటున్నారని, అంతే తప్ప సీఎం ఆలోచన తనకు లేదని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల పుణ్యమాని ఎట్టకేలకు మైనారిటీలకు మంత్రి పదవి వచ్చిందన్నారు కవిత. ఇప్పటికైనా మైనారిటీల సమస్యలు పరిష్కరించేందుకు అజారుద్దీన్ పనిచేయాలన్నారు. కరీంనగర్లో జనం బాట కార్యక్రమం చేపట్టారు కవిత. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై ఫోకస్ చేయాలని సూచించారు. మరి మీ అందరికీ తెలుసు, మనం అందరం ఎప్పటి నుంచో అనుకున్నాం మైనారిటీ मिनिस्टर లేడేంది ఒక్కరు కూడా అని. चलो अच्छी बात हो गई, जुबली हिल्स में चुनाव आ गया तो एटलीस्ट जल्दबाजी में ही सही अजहरुद्दीन साहब को एक माइनॉरिटी कम्युनिटी से मिनिस्ट्री मिल गया. इमरजेंसी में जो माइनॉरिटी मिनिस्टर बन गए, उसी इमरजेंसी के साथ माइनॉरिटी के जो इश्यूज पेंडिंग है, जो 2000 करोड़ देने वाले थे डेवलपमेंट के लिए माइनॉरिटीज को हर साल, उसको भी उसी इमरजेंसी से रिलीज करना है. और जो वक्फ के प्रॉपर्टीज को बचाने का काम करने वाले थे, उसको भी उसी इमरजेंसी से करना है. और माइनॉरिटी रिजर्वेशन के बारे में जो कांग्रेस गवर्नमेंट ने वादा किया था, उसको भी उसी इमरजेंसी के साथ अमल करने की ज़रूरत है. मैं आप सारे माइनॉरिटी भाइयों से यही गुजारिश करती हूँ, मैं आपकी बहन हूँ, आपके हमदर्द हूँ, और आप जानते हैं हमेशा से हम माइनॉरिटी कम्युनिटीज़ के वेलफेयर के लिए काम कर चुके हैं. ఇప్పుడు 23 మంది సీఎంలు అయినరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఒక్క మహిళ సీఎం కాలే, ఒక్క బీసీ సీఎం కాలే, ఒక ఎస్సీ సీఎం కాలే. సామాజిక న్యాయం అనేది నేను అడిగేది ఒకటే, ఎవరెవరికైతే అవకాశాలు రాలేదో అందరికీ రావాలి. నేను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన, ఇది 3వ జిల్లాలో తిరుగుతున్నాం, ఇంకా 30 జిల్లాలు తిరగాలి. మేము తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకొని మా కార్యాచరణ ఏంది అనేటటువంటిది ఆలోచన చేసుకుంటాం. మాకు ఒకసారితో క్లారిటీ రాకపోతే 2 సార్లు తిరుగుతాం తెలంగాణలో. పాయింట్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి, అంతేగాని హడావుడు పడిపోయి రేపు పొద్దున కల్లా ప్రకటన చేసి ఎల్లుండి వెనక్కి తీసుకొని అటువంటి ఆలోచన లేదు. మా మాజీ సహచరుల బీఆర్ఎస్ వాళ్ళని ఫస్ట్లో అట్లే అంటారు. ఫస్ట్ కేసీఆర్ సార్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరు అదే అన్నారు, వీళ్ళ బాణం అని వాళ్ళు అంటారు, వాళ్ళ బాణం అని వీళ్ళు అంటారు, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మేము వేళ్ళు అనుకునేదాకా ఈ విమర్శలు వస్తుంటాయి. నేను తెలంగాణ ప్రజల బాణం అన్నాను, అదేముంటుంది ఏమో తెలియదు బ్రదర్, ఎంత సమయం పడుతుందో. కాకపోతే ఈ మధ్య అన్ని ఇన్స్టెంట్గా వస్తున్నాయి కదా, తొందరగా సామాజిక తెలంగాణ రావాలని నేను కూడా బలంగా కోరుకుంటున్నా. బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ ముందు తొందరగా 2026లోనే వాళ్ళు కులగన్న వేస్తామంటారు కదా, సో వెంటనే బీసీ బిల్లు కూడా పాస్ అయితే చాలా సంతోషం. తర్వాత మా ఆడబిడ్డలది కూడా డీలిమిటేషన్ అయిపోతే మేము కూడా ఒక 69 మంది ఎమ్మెల్యేలం అవుతాం, సో ఇంకా సంతోషం. అట్లా ట్రెమెండస్ చేంజెస్ నెక్స్ట్ 3 ఇయర్స్లోనే మీరు చూసే అవకాశం కూడా ఉంది. చాలా మార్పులు అయితే జరుగుతాయి నెక్స్ట్ 3 ఇయర్స్లో.